ఉచిత విద్యుత్ అమలుపై సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరాపై రేవంత్ సర్కార్ లెక్కలు తీస్తోంది. తెలంగాణలో మొత్తం 1,31,48,000 కనెక్షన్లు ఉన్నట్లుగా గుర్తించారు. నెలకు 200 యూనిట్లు వాడేవి 1,05,00,000 కనెక్షన్లుగా గుర్తించారు. ఈ కనెక్షన్లపై నెలకు 350 కోట్ల ఆదాయం రాబోతోంది. ఏడాదికి 4,200 కోట్ల వరకు భారం పడబోతోంది. ఉచిత కరెంటు లబ్ధిదారుల కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. కర్ణాటక తరహా పోర్టల్ తయారు చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఈ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకునేలా వీలు కల్పించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఉచిత విద్యుత్ సంబంధించి ప్రభుత్వం లెక్కలు తీస్తోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. మొత్తం 1,50,00,000 వరకు కనెక్షన్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. 200 యూనిట్లు వాడేవి దాదాపుగా 1,00,00,000కి పైగా కనెక్షన్లు ఉన్నాయి. దాదాపు 350 కోట్ల ఆదాయం రాబోతుంది. దీనికి సంబంధించి అయితే ఏడాదికి 4,200 కోట్ల వరకు కూడా భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఉచిత విద్యుత్ 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సంబంధించి అయితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో లెక్కలు తీస్తుంది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుంది. మధు లైవ్లో జాయిన్ అవుతారు. మధు, ఉచిత విద్యుత్ అమలుకు సంబంధించి ప్రభుత్వం ఎట్లాంటి కసరత్తు చేస్తుంది? ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించి సాధ్యాసాధ్యాలకు సంబంధించి ప్రభుత్వం ఏ రకంగా లెక్కలు వేస్తుంది? దీనికి సంబంధించి ఎట్లాంటి ప్రణాళికలు అమలు చేయబోతుంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే వాళ్ళు ఇచ్చినటువంటి పథకాల్లో మొత్తం 200 యూనిట్లో కరెంటు అనేటువంటిది ఒక హామీ కాబట్టి దీనిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మొత్తం 200 యూనిట్లు ఉపయోగిస్తున్నటువంటి వారు ఎవరు అనేటువంటిది లెక్కలు తీసే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. దాంట్లో భాగంగానే 1,05,00,000 మంది 200 యూనిట్ల వరకు కరెంటు వాడుతూ ఉన్నారు లోపల అనేటువంటిది ప్రభుత్వం లెక్కలు తీయడం జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అంశం పైన దృష్టి పెడతా ఉన్నారు. మొత్తం 4,200 కోట్ల రూపాయలు డిస్కంలకు చెల్లించాల్సినటువంటి పరిస్థితి, అంటే ఇంత భారం ప్రభుత్వం పైన పడేటువంటి అవకాశం ఉంది ప్రతి సంవత్సరానికి. నెలవారీగా చూస్తే 350 కోట్లు ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు వినియోగదారులు 200 యూనిట్లు కాల్చేటువంటి వారు. సో ఆ భారం కూడా ప్రభుత్వం పైన పడేటువంటి అవకాశం ఉంది. సో ఏడాదికి 4,200 కోట్ల రూపాయలు అనేటువంటి భారం పడేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ మొన్న ఆల్రెడీ ప్రజాపాలన పేరిట అప్లికేషన్స్ తీసుకున్నప్పటికీ కూడా దీనికోసం ప్రత్యేక పోర్టల్ పెట్టాలనేటువంటిది ఆన్లైన్ ద్వారా మీ సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో మీరు ఎంట్రీ చేసుకుంటే మీ 200 యూనిట్లకు సంబంధించినటువంటి కరెంటుకి సంబంధించి ఉచితంగా మీరు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. కర్ణాటకలో ఏ రకంగా అయితే అమలు అవుతా ఉందో అదే విధంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా తీసుకునేటువంటి అవకాశం ఉంది. 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకం అమలు చేయాలనేటువంటిది కృతనిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ప్రభుత్వం. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దీంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి డిస్కంల ప్రైవేట్ డిస్కంలతో ఏ రకంగా అయితే వీరు కరెంటును కొనుగోలు చేస్తూ ఉన్నారో ఆ కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 7 రూపాయలకు పైగా ఒక యూనిట్ సాధారణంగా అంటే ర్యాండమ్గా ఓవరాల్గా పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ 200 యూనిట్లకు సంబంధించి ఒకవేళ ఫ్రీగా ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే దాంట్లో చాలా అంటే 7 రూపాయల కంటే తక్కువ యూనిట్ వరకు పడేటువంటి అవకాశం ఉంది. ఇదంతా కూడా ప్రభుత్వమే చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా భారం పడేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రత్యామ్నాయమైనటువంటి విద్యుత్తు పైన కూడా ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది. సౌర విద్యుత్తు సంబంధించినటువంటి యూనిట్లు ఏర్పాటు చేయాలి అనేటువంటి దానిపైన కూడా ఆలోచన చేస్తూ ఉంది. సో ఓవరాల్గా త్వరలోనే 200 యూనిట్ల కరెంట్ ఏదైతే ప్రభుత్వం ఇస్తామని చెప్పిందో దానికి సంబంధించి ప్రయత్నాలు మొదలు పెడుతుందని చెప్పుకోవచ్చు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా కావచ్చు, దీనిపైన పడేటువంటి భారం కావచ్చు, అధికారుల నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్న రైట్, అలాగే అంటే ఒక పోర్టల్ పెట్టబోతున్నారంటే పోర్టల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కేవలం ఉచిత విద్యుత్ వాడకందారులకే ఆ పోర్టల్ పరిమితం కాబోతుందా, లేదంటే సాధారణ వినియోగదారులకు కూడా అందులో చేర్చబోతున్నారా? అంటే ఏం జరగబోతుంది? కర్ణాటక తరహా పోర్టల్ అంటే దీనికి సంబంధించి కేవలం ఇదొక పర్టిక్యులర్ కన్జ్యూమర్స్ కోసమే ఏర్పాటు చేయబోతున్నారా? ఎగ్జాక్ట్లీ 200 యూనిట్ల లోపు ఎవరైతే కరెంటు వినియోగిస్తారో అంటే అర్హులు ఎవరైతే ఉన్నారో అర్హులందరూ కూడా నమోదు చేసుకోవచ్చు. కాకపోతే 200 యూనిట్ల పైన దాటితే మాత్రం ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఇంకా విధి విధానాలు ఖరారు చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా కర్ణాటకలో ఏ రకంగా అయితే అమలు అవుతా ఉందో ఇది యాజిటీస్ గా 200 యూనిట్ల ఉచిత కరెంటు స్కీమ్ యాజిటీస్ గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. అక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి స్టార్టింగ్ లో. అట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ ఇక్కడ రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది, ప్రభుత్వం ఏర్పాటై చాలా నెలలైపోతుంది. కాబట్టి అక్కడ స్టార్టింగ్ లో ఏర్పడినటువంటి ఇబ్బందులు తిరిగి ఇక్కడ తెలంగాణలో ఇబ్బందులు పడకుండా ఎలాంటి చర్యలు ఉండాలి అనేటువంటిది సేమ్ యాజిటీస్ గా దాన్ని ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. అక్కడ
200 యూనిట్ల కంటే ఇంటి గృహ అవసరాల కోసం 200 యూనిట్ల కంటే తక్కువ ఉపయోగించేటువంటి వారు తర్వాత కొద్దిమందికి ఉచిత కరెంట్ ఇచ్చిన తర్వాత కరెంటు వినియోగం పెరగడము, ఇంట్లోనే చిన్న చిన్న పరిశ్రమలు ఉండడము గతంలో మనం చూసాం. కవరేజ్ కూడా చేయడం జరిగింది. చిన్న గిర్నీ లాంటిది, తర్వాత కుట్టు మిషన్లు లాంటివి ఇవన్నీ ఉండడం వల్ల అంటే ఎలక్ట్రిక్ తో నడిచేటువంటి కుట్టు మిషన్లు పెద్ద సంఖ్యలో ఉండడం, ఇట్లాంటి వాటిపైన భారం పడడంతో వారి 200 యూనిట్లు కూడా పెరిగింది. అలాంటి పరిస్థితి ఇక్కడ రాకుండా లిమిటేషన్ పెట్టి ఇంట గృహ అవసరాలకి 200 యూనిట్ల లోపల ఉపయోగిస్తే మాత్రమే ఉచితంగా వారికి నెలవారీ బిల్లు రాకుండా ఉండేలాగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. వరుస స్కీములు చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అందులో 200 యూనిట్లు కరెంటు అనేటువంటిది భారీగా ప్రజలు ఇంట్రెస్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది. వచ్చేటువంటి సమ్మర్ను దృష్టిలో పెట్టుకుని 200 యూనిట్లు దాటితే మాత్రం ప్రభుత్వం చెప్పిన రేటు ప్రకారం కట్టాల్సి ఉంటుంది నెలవారీ ఛార్జీలు. లోపు ఉపయోగిస్తే మాత్రం ఉచితంగా వారు కరెంటు వినియోగించుకోవచ్చు. రైట్ మధు, నెలకు 350 కోట్లు అంటే ఏడాదికి 4200 కోట్లు భారం పడే అవకాశం ఉందంటూ లెక్కలు వేస్తుంది ప్రభుత్వం. సో ఈ భారాన్ని ఎట్లా అధిగమించబోతుంది? బహుశా మిగతా వినియోగదారులకు ఏమైనా యూనిట్కి ఇంత అంటూ ఏమైనా విద్యుత్ ఛార్జీలు పెంచే ఛాన్సెస్ ఏమైనా ఉందా? అట్లాంటి ఊహాగానాలు కూడా వస్తున్నాయి. విద్యుత్ ఛార్జీలు ఏమైనా పెరగవచ్చు బహుశా అన్నట్టుగా వస్తుంది. అలాంటి ఆలోచన ఏమైనా ప్రభుత్వం అనుకుందా? మరి ఈ భారాన్ని ఎట్లా సర్దుబాటు చేయబోతుంది, ఎట్లా అధిగమించబోతుంది సర్కార్? కర్ణాటకలో విద్యుత్ వినియోగానికి సంబంధించినటువంటి యాస్టీస్ ప్లాన్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి అక్కడ ఉచితంగా ఇచ్చేటువంటి విద్యుత్ భారాన్ని మళ్ళీ ప్రజల నుంచే తీస్తారు, మిగతా ప్రజల నుంచి అనేటువంటి ఒక అభిప్రాయం క్షేత్రస్థాయిలో ఉన్నమాట వాస్తవం. సేమ్ అక్కడ కూడా భారం పెరిగింది అనేటువంటిది ప్రజలు భావిస్తా ఉన్నారు. రేపు ఫ్యూచర్ లో తెలంగాణలో కూడా అక్కడ ఉచితంగా ఇచ్చేటువంటి విద్యుత్తుని ఇతర మార్గాల ద్వారా మళ్ళీ దాన్ని రాబట్టే ప్రయత్నం చేయొచ్చు. ప్రస్తుతానికి ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్నటువంటి 350 కోట్లు, నెలవారీగా 4200 కోట్లు, మొత్తం ఈ భారం అంతా మళ్ళీ మధ్యతరగతి తర్వాత ఇంకా ఇతర ప్రజలపైన పడేటువంటి అవకాశం ఉంది. అంటే గృహ వినియోగదారులు కాకుండా ఇంకా రెసిడెన్షియల్ కాకుండా కమర్షియల్ గా వాడేటువంటి వారిపైన కూడా విద్యుత్ భారం పడే అవకాశం ఉందనేటువంటి చర్చ ఉంది. ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉండొచ్చు ఫ్యూచర్ లో. కానీ ప్రస్తుతానికి మాత్రం పార్లమెంట్ ఎన్నికల లోపు పెరిగే అవకాశం ఉండకపోవచ్చు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత విద్యుత్ భారం పెరిగే అవకాశం ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ప్రభుత్వం నిధుల సమకూర్పుకు సంబంధించి దీనిపైన ప్రత్యేకంగా అధికారులతో చర్చించింది. దీన్ని రానున్నటువంటి బడ్జెట్ లో ఈ ఉచిత విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశాన్ని బడ్జెట్ లో కూడా నిధులు కేటాయిస్తారు. దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ త్వరలోనే ప్రభుత్వం ఇచ్చే అవకాశం. మేబీ ఇది కూడా 100 రోజుల్లోపే అయ్యే అవకాశం ఉందా? 100 రోజుల్లోనే ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి సో ఈ స్కీమ్ సంబంధించి ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ జరిగే ఛాన్స్ ఉంది మధు? ఖచ్చితంగా అంటే 100 రోజుల లోపలనే 6 గ్యారెంటీలు అమలు చేయాలనేటువంటిది ప్రభుత్వ నిర్ణయం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చారు, దానిపైనే ఫోకస్డ్ గా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి అన్ని పథకాలకు సంబంధించి. సో ఇది కూడా త్వరలోనే 100 రోజుల లోపలనే పార్లమెంట్ ఎన్నికల లోపలనే అమలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామంటూ మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయి సంబంధించినటువంటి పేషీలో పనిచేసే అధికారులు వాళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద ఉచిత విద్యుత్ అమలుపై సర్కార్ అయితే కసరత్తు చేస్తుంది. ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత సరఫరాపై రేవంత్ సర్కార్ లెక్కలు తీస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం తెలంగాణలో 1,32 లక్షల వరకు కూడా కనెక్షన్లు ఉన్నాయి. నెలకు 200 యూనిట్లు వాడేవి మాత్రం 1,05,00,000 పైగా కనెక్షన్ ఉందో తెలుస్తుంది. వీటికి సంబంధించి 350 కోట్ల ఆదాయం ప్రతి నెల వస్తే ఏడాదికి 4,200 కోట్ల వరకు ఉండబోతుంది. ఈ భారం అంతా కూడా ప్రభుత్వం భరించే ఛాన్స్ కనిపిస్తుంది. ఇంకా ఉచిత కరెంటు లబ్ధిదారుల కోసం కర్ణాటక తరహాలో ఒక ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసి దాంట్లో వివరాలు నమోదు చేసుకునేలా వీలు కల్పించే ఛాన్స్ అయితే ఉంది.